ఒక పేరెంట్ నాకు ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. పాప ఆయన నాతో మాట్లాడటానికి షైగా ఫీల్ అవుతున్నాడు. అలా బాబు అంతకంటే ఏం లేదు. రిపీటెడ్ అటెంప్ట్స్ గత 3 సార్లు నుంచి నేను 3 సార్లు ఒకే మాట చెప్పాను, ఆన్లైన్ వద్దు, ఆన్లైన్ వద్దు, ఆన్లైన్ వద్దు. అయినా ఒకసారి మన దగ్గర ఆన్లైన్ తీసుకున్నాడు. మళ్ళీ సెకండ్ టైం నేను ఆన్లైన్ వద్దు, ఆన్లైన్ కోచింగ్ వద్దు అన్నప్పుడు ఇంకో చోట ఆన్లైన్ తీసుకున్నాడు. మళ్ళీ థర్డ్ టైం వచ్చాడు, అరే ఆన్లైన్ కోచింగ్ వద్దన్నాను కదా అని అంటే మళ్ళీ ఇంకొక రీజన్ చెప్పి మళ్ళీ ఇంకో చోట ఆన్లైన్ తీసుకున్నాడు. మన దగ్గర తీసుకోవాలి, ఎందుకంటే నేను ఆన్లైన్ వద్దంటున్నాను కదా. సో సెకండ్ టైం ఆన్లైన్ మన దగ్గర తీసుకోవాలి, ఎక్కడ తీసుకున్నాడో తెలియదు, బట్ ఆన్లైనే తీసుకున్నాడు. థర్డ్ టైం కూడా ఆన్లైనే తీసుకున్నాం, మన దగ్గర తీసుకోలే, ఎక్కడ తీసుకున్నాను నాకు తెలియదు, బట్ ఆన్లైన్ కోచింగ్ అని తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆ పేరెంట్ నాకు మెసేజ్ పెట్టేసారు, మీతో మాట్లాడాలన్నా షైగా ఉంది, అడ్మిషన్ ఇప్పించగలరు. మళ్ళీ అడిగా ఆన్లైనా ఆఫ్లైనా సార్ అని. ఆన్లైనా ఆఫ్లైనా సార్? ఆఫ్లైన్ జాయిన్ అవుతాం సార్ అన్నాడు. మరి ఇదేదో ఫస్ట్ అటెంప్ట్లో చేసుంటే బాగుండేది కదా సార్. సపోజ్ స్టూడెంట్కి ఆరోగ్యం బాగాలేదు, అలాంటప్పుడు తప్పదు, ఇంట్లో ఉంటే కేర్ ఉంటుంది కాబట్టి ఆన్లైన్. అంతా బాగుండి, అంతా చక్కగా ఫిజికల్ ఫిట్నెస్ ఉండి, చక్కగా మెంటల్ హెల్త్నెస్ ఉండి, అన్నీ ఉండి ఎందుకు సార్ ఆన్లైన్? కంఫర్ట్నెస్ కోసం ఇంట్లో పడుకొని చదువుకోవచ్చు, నచ్చినప్పుడు చదువుకోవచ్చు, నచ్చినప్పుడు వీడియోస్ చూసుకోవచ్చు, కంఫర్ట్నెస్ కోసం. ఇలాంటి కొద్దిమంది స్టూడెంట్స్ ఉంటారు, వీళ్ళకి మానిటరింగ్ ఉండకూడదు, డిసిప్లిన్ అంటే నచ్చదు, సిస్టమ్ అంటే నచ్చదు. ఏమైతే రిజల్ట్ ఇలాంటి వాళ్ళకి? ఇలా డిసిప్లిన్ నచ్చదు, సిస్టమ్ అంటే అక్కర్లేదు, డిసిప్లిన్ ఉండదు, టైం టేబుల్ వద్దు, అంతా మా ఇష్టం, నచ్చినప్పుడు నిద్ర లేవాలి, నచ్చినప్పుడు పడుకోవాలి, నచ్చినప్పుడు చదువుకోవాలి, కాసేపు సినిమా చూడాలి, కాసేపు మాట్లాడుకోవాలి, కాసేపు ఫోన్లు మాట్లాడుకోవాలి, కాసేపు క్లాసులు చూడాలి. ఏమైతే రిజల్ట్ ఇలానే ఉంటుంది. అతి కొద్ది మంది ఉంటారు ఆన్లైన్లో ఉండి కూడా, అంటే ఆన్లైన్లో చదువుకొని కూడా నిగ్రహంగా ఉండి చక్కగా చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, లిక్కర్ షాప్ ఉంది, లిక్కర్ షాప్లో పనిచేస్తూ కూడా లిక్కర్ తీసుకొని వాళ్ళు, మందు తాగని వాళ్ళు ఉంటారు కొంతమంది, అతి కొద్ది మంది. అలా చాలా లిమిటెడ్గా, చాలా ఫ్యూ మెంబర్స్ మాత్రమే ఉంటారు. స్టూడెంట్స్ మీకు మళ్ళీ చెప్తున్నా, మాస్టర్ మైండ్స్ కాదు అంటే ఇంకో చోట జాయిన్ అవ్వండి. నేను ఎప్పుడు మంచిగా కోరుకుంటా, అలా ఉన్నందుకే నాకు సక్సెస్ వస్తుంది. నేను ఇలా బ్రాడ్ మైండెడ్గా ఉండి మంచి కోరుకుంటున్నాను కాబట్టి నాకు సక్సెస్ వస్తుంది. నాకు సక్సెస్ రావడానికి ముఖ్య కారణమే ఇది. సో మీరు మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వకపోయినా పర్లేదు, ఇంకెక్కడైనా సరే ఆఫ్లైన్లోనే జాయిన్ అవ్వండి. సీరియస్గా ఇన్స్టిట్యూట్ని నడిపేటువంటి ఇన్స్టిట్యూషన్స్లోనే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఈ కోర్సే ఛాలెంజింగ్గా ఉంటుంది. ఇలాంటి ఛాలెంజింగ్ కోర్సులో మీరు పాస్ అవ్వాలంటే మీరు వర్క్ చేయాలి, మేనేజ్మెంట్గా మేము మా టీం కూడా వర్క్ చేయాలి, అప్పుడే మీరు సక్సెస్ సాధిస్తారు.